హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిపుల్ కే గోల్స్. నిన్న సంచలనమైన మ్యాచ్ జరిగింది. శ్రీలంక ఉమెన్స్ మరియు న్యూజిలాండ్ ఉమెన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో మొదటగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఉమెన్స్ 4 పరుగుల వద్దే ఈజీ గేట్స్ వికెట్స్ కోల్పోవడం జరిగింది. తర్వాత వచ్చిన అమేలియా కేర్ జార్జియా ప్లిమ్మర్తో ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ని ఏర్పరిచి ముందుకు సాగుతుండగా పవర్ ప్లేలో మనకు వచ్చేసి 38 పరుగుల దాకా స్కోర్ అనేది జరగడం జరిగింది. తర్వాత 53 పరుగుల వద్ద జార్జియా ప్లిమ్మర్ అవుట్ కాగా నెక్స్ట్ వచ్చిన సోఫీ డిఫైన్తో కలిపి ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ అనేది అమేలియా కేర్ అనేది చేసింది. సో వీరిద్దరు పార్ట్నర్షిప్ అనేది 160-170 పరుగుల దాకా వెళ్తుందనగా ఒక అద్భుతమైన క్యాచ్తో సోఫీ డిఫైన్ అమేలియా కేర్ అనేది అవుట్ అవ్వడం జరిగింది. ఇలా అవుట్ అయ్యే క్రమంలో స్కోర్ అనేది కొద్దిగా తడబాటుకు గురైంది. సో తర్వాత వచ్చిన సోఫీ డిఫైన్ స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్తూ 17 ఓవర్లలోనే 138 పరుగుల దాకా తీసుకొని వచ్చింది. బ్రూక్ హాలిడేను ఒక అద్భుతమైన రివ్యూ ద్వారా అవుట్ చేయడం జరిగింది. తర్వాత నెమ్మదించిన స్కోర్ వచ్చేసి మనకి న్యూజిలాండ్ ఉమెన్స్లో అసహనం పెంచింది. చివరికి వచ్చేసి మనకి 150 పరుగుల వద్ద మనకి స్కోర్ అనేది ఆగిపోవడం జరిగింది. సో నెక్స్ట్ మనకి శ్రీలంక ఉమెన్స్ అనేది లక్ష్య ఛేదనలో మనకి బరిలోకి దిగింది. 151 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన శ్రీలంక ఉమెన్స్ అనే టీం మనకి మొదటగా ధాటిగా ఆరంభించారు. జార్జియా ప్లిమ్మర్ క్యాచ్ విడవడంతో చమారే ఆటపట్టు రెచ్చిపోయి ఆడడం సాగింది. 27 పరుగుల వద్ద చమారే ఆటపట్టు మనకి క్లీన్ బౌల్డ్ అవ్వడంతో మ్యాచ్ అనేది ఒక మలుపు తిరిగింది. 45 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయిన చమారే ఆటపట్టు తర్వాత వెంటనే త్వరగా వికెట్లు కోల్పోవడం అనేది జరిగింది. సో తర్వాత వచ్చేసిన వికెట్లు అనేసి వచ్చేసి కవిష మరియు నిలాషిక ఒక బ్యూటిఫుల్ పార్ట్నర్షిప్ని ఏర్పరచడంతో మనకి ఇన్నింగ్స్ ముందటికి జరగడం జరిగింది. తర్వాత వచ్చిన నిలాషిక తన విజృంభణతో ఎక్కువ శాతం స్ట్రైక్ తన దగ్గరనే ఉంచుకొని చివరి ఓవర్లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ని తన స్వహస్తాలతో ముగించడం జరిగింది. సో దీంతో ప్రపంచ కప్ చరిత్రలో ఎప్పుడు గెలవని విధంగా శ్రీలంక ఉమెన్స్ న్యూజిలాండ్ ఉమెన్స్ మీద మొదటిసారి విజయం సాధించడం జరిగింది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.